నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే, మూసీ రిజర్వేషన్ విషయంలో గవర్నమెంట్ ఒకటి చెబుతూ మరొకటి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. మూసీ డీపీఆర్ ప్రిపేర్ చేయడానికి 18 months పడుతుందని జనవరిలో చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడేమో డీపీఆర్ కంప్లీట్ అయిపోయిందని చెబుతుందన్నారు. 18 months టైం అడిగి 2 months లోనే ఎలా పూర్తి చేశారు అని ఆయన క్వశ్చన్ చేశారు. ఒకవేళ డీపీఆర్ రెడీగా ఉంటే హౌస్ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏడీపీ ఏమో మాకు ఇంకా డీపీఆర్ అందలేదని చెబుతుంటే గవర్నమెంట్ మాత్రం అసెంబ్లీని మిస్గైడ్ చేస్తుందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకున్న మెయిన్ హార్ట్ కంపెనీపై పాకిస్తాన్ గవర్నమెంట్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మొక్కజొన్న మార్కెట్కి రావడం మొదలై 15 రోజులవుతున్నా స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయకపోవడం దారుణమని హరీష్ రావు అన్నారు. దీనివల్ల ఫార్మర్స్ భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్సీజనల్ రైన్స్ వల్ల ఇప్పటికే క్రాప్ లాస్ జరిగి ఫార్మర్స్ ఇబ్బందుల్లో ఉన్నారని, గవర్నమెంట్ ఎందుకు పర్చేస్ సెంటర్స్ తెరవడం లేదని ప్రశ్నించారు. హెయిల్ స్టోమ్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఎల్పీజీ షార్టేజ్ పై వస్తున్న న్యూస్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. స్టేట్ లో ప్రెజెంట్ 15 days కి సరిపడా ఎల్పీజీ స్టాక్స్ ఉన్నాయని, కన్స్యూమర్స్ ఎవరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని క్లారిఫై చేశారు. ప్రస్తుతం 14,000 tons నిల్వలు ఉండగా విశాఖపట్నంలో అడిషనల్ గా 24,000 tons అవైలబుల్ గా ఉన్నాయని వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా అధికారులతో రివ్యూ నిర్వహించిన సీఎం నేషనల్ గ్యాస్ ను పైప్ లైన్స్ ద్వారా సప్లై చేసే పనులను స్పీడప్ చేయాలని సూచించారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని విస్తరించి సిఎన్జీ యూసేజ్ పెంచాలని ఆర్డర్ పాస్ చేశారు. హాస్పిటల్స్, హాస్టల్స్, టెంపుల్స్ కి గ్యాస్ సప్లైలో ఎలాంటి ఇంటరప్షన్ ఉండకూడదని, అలాగే ఇండక్షన్ స్టవ్స్ అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఏపీ గవర్నమెంట్ వివిధ రంగాల్లో ఎక్సలెన్స్ చాటిన వారికి అవార్డ్స్ ను అనౌన్స్ చేసింది. లిటరేచర్, ఆర్ట్స్, కల్చర్, సోషల్ సర్వీస్ లో విశిష్ట సేవలు అందించిన వారిని గౌరవించే ట్రెడిషన్ ను ఏడాది కూడా కొనసాగించింది. మొత్తం 164 మందిని ఈ అవార్డులకు సెలెక్ట్ చేశారు. ఇందులో 40 మందికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కళారత్న అవార్డులు, మరో 124 మందికి ఉగాది విశిష్ట పురస్కారాలను దక్కాయి. యాక్ట్రెస్ నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముఖం చేసిన ఇనాప్రిప్రియేట్ కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టిన మీ కలను చెప్పండి స్కీమ్ ని విమర్శిస్తూ ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కలలు కనమని అబ్దుల్ కలాం చెప్పారు, కానీ మన సీఎం కలలు నెరవేరుస్తామంటున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే నెరవేరుస్తారా అంటూ కామెంట్స్ చేశారు. ఒక ప్రొటెస్ట్ మీటింగ్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఫిలిం ఇండస్ట్రీ తీవ్రంగా ఖండిస్తుంది. పొలిటికల్ స్పీచ్ లోకి నటీనటులను లాగడం, ముఖ్యంగా మహిళలను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. ఫ్లైట్ టికెట్ ధరలకు అదనంగా సీట్ సెలక్షన్ పేరుతో మనీ వసూలు చేస్తున్న ఎయిర్లైన్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. మొత్తం సీట్లలో కనీసం 60% సీట్స్ ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండానే కేటాయించాలని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. సీట్ల కేటాయింపులో ట్రాన్స్పరెన్సీ ఉండాలని, ఒకే పిఎన్ఆర్ పై ట్రావెల్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ కి పక్కపక్కనే సీట్లు ఇవ్వాలని గైడ్ లైన్స్ ను జారీ చేసింది. ఉత్తరాఖండ్ లో ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్ర కోసం బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ కొన్ని కీ డిసిషన్స్ తీసుకుంది. కమిటీ పరిధిలోని 45 ఆలయాల్లో సనాతన ధర్మ పాటించని వారికి ఎంట్రీ బ్యాన్ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ దర్శనం చేసుకోవాలనుకుంటే తమ నమ్మకాన్ని తెలుపుతూ అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టెంపుల్ గర్భగుడిలోకి మొబైల్స్, కెమెరాస్ ని పూర్తిగా ప్రొహిబిట్ చేశారు. యూట్యూబర్స్ మరియు సోషల్ మీడియా బ్లాగర్స్ పై కఠినమైన రిస్ట్రిక్షన్స్ విధించింది కమిటీ. ఏషియాస్ లార్జెస్ట్ తులిప్ గార్డెన్ గా పేరుగాంచిన శ్రీనగర్లోని ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ ఏడాది ఓపెన్ అయింది. జేఎన్కే సీఎం ఒమర్ అబ్దుల్లా దీన్ని అధికారికంగా ఇనాగ్రేట్ చేశారు. ఫస్ట్ డేనే భారీ సంఖ్యలో టూరిస్టులు తరలించారు. ఈసారి స్పెషల్ గా 70 వెరైటీస్ కి చెందిన 18 lakhs బల్బ్స్ నాటారు. ఇవి ఇప్పుడు కలర్ఫుల్ గా వికసించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అమెరికా వదిలి స్వచ్ఛందంగా వెళ్లే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఎగ్జిట్ బోనస్ ప్యాకేజ్ ని ప్రకటించింది. వెళ్లే వారికి $2,600 మనీతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తామని హోమ్లాండ్ సెక్యూరిటీ తెలిపింది. CBP వన్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారిని ఫోర్స్డ్ డిపోర్టేషన్ లిస్ట్ నుంచి తొలగిస్తారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 22 లక్షల మంది ఈ ఆఫర్ ఉపయోగించుకుని తమ దేశాలకు తిరిగి వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
ధ్రువ సర్జా హీరోగా వస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కేడీ ద డెవిల్ వివాదంలో చిక్కుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సర్కే చునార్ సాంగ్ పై అభ్యంతరాలు రావడంతో సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది. ఈ పాటలో అబ్సెన్సిటీ ఉందని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కంప్లైంట్ చేయగా అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఈ సాంగ్ ని తొలగించాలని సిబిఎఫ్సి ఆదేశించింది. డబుల్ మీనింగ్ లిరిక్స్, వల్గర్ డాన్స్ వల్ల ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ లో ఇలాంటి కంటెంట్ రాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బిఎన్ఎస్ మీడియా.